మా ఇంటికి సర్వీస్ వైర్ అయితే చెడిపోయింది, కరెంట్ అప్ అండ్ డౌన్ వస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు సర్వీస్ వైర్ అయితే మారుస్తున్నాను. మా ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి 716 సర్వీస్ వైర్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఫుల్ కాయిల్లో వైర్ తీసేటప్పుడు మధ్యలో నుంచి వైర్ తీయాలి. వైర్ ని ఇలా మధ్యలో నుంచి తీసుకుంటే చిక్కు పడకుండా నీట్ గా వస్తుంది. మా ఇంటికి దగ్గరలో ఉండే కరెంట్ స్తంభం ఇదే. ఇక్కడ నుంచి అయితే మా ఇంటి దగ్గర కొలత పెట్టుకుందాం. ఈ సర్వీస్ వైర్ కి సపోర్ట్ గా ఈ జియో వైర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వైర్ టేప్ చుడుతున్నాను. ఇది వచ్చేసి న్యూట్రల్ మార్కింగ్. వైర్ మొత్తం కొలత పెట్టేసుకొని ఈ చెట్టుకి అయితే కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వీస్ వైర్ కట్టేదాని కోసం సర్వీస్ వైర్ ని జియో వైర్ ని గట్టిగా లాగి బన్నీగాడు అయితే పట్టుకున్నాడు. జియో వైర్ కి సర్వీస్ వైర్ కి టేప్ వేసేటప్పుడు గట్టిగా ఉండే దాని కోసం ఫస్ట్ మనం ఈ జియో వైర్ టేప్ వేసుకొని చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని కానీ ఇలా చుట్టామనుకోండి గట్టిగా పడుతుంది అనమాట. టేప్ ఇలా వేస్తే గట్టిగా పడుతుంది. సపోర్ట్ వైర్కి టేప్ చుట్టినంత మాత్రం ఇది గట్టిగా ఉండదు. ఇది ఇంకా గట్టిగా ఉండే దానికోసం మిగిలిన సర్వీస్ వైర్ లోనే ఒక లీడ్ తీసుకొని గట్టిగా చుట్టేస్తున్నాను. ఇలా లీడ్ గాని చుట్టుకుంటే చాలా గట్టిగా ఉంటది. సర్వీస్ వైర్ మొత్తం నీట్ గా కట్టేశాను. రేపు లైన్ మ్యాన్ వాళ్ళకి ఫోన్ చేసి పిలుద్దాం, వాళ్ళు వచ్చి బిగిచ్చేస్తారు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.